అందరికీ నమస్తే సార్. యూడేస్ సంబంధించింది మనం స్టూడెంటుని ఇంతకుముందు వచ్చేసి ఒక పాఠశాల నుంచి ఇంకో పాఠశాలకు ట్రాన్స్‌ఫర్ అయినప్పుడు పర్టిక్యులర్‌గా ఆ స్కూల్ వాళ్ళకి మనం డ్రాప్ చేయమని చెప్పి అడగడం జరుగుతా ఉంది. గతంలో వచ్చేసి ఎంఐఎస్ డిస్ట్రిక్ట్ ఎంఐఎస్ లాగిన్‌లోను కూడా అదేవిధంగా మండల ఎంఐఎస్ లాగిన్‌లో కూడా డ్రాప్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు మనం ఎవరిని డ్రాప్ చేయాలన్నా కూడా పర్టిక్యులర్‌గా ఇప్పుడు ఈ డ్రాపింగ్ ఆప్షన్ డిజేబుల్ చేయడం వల్ల ఇప్పుడు మనం కానీ మన పిల్లాడిని ఇప్పుడు మన దగ్గర చేరిన పిల్లోడిని, ఆ పిల్లని ఎలా పికప్ చేసుకోవాలా? అవతల వాళ్ళు ఎలా డ్రాప్ చేయాలా? అనేటువంటి విషయం మనం ఒకసారి గమనిస్తాం సార్. అందుకోసం మనం గమనించాల్సిందేమంటే, ముఖ్యంగా ప్రస్తుతం ఏ పాఠశాల అయితే విద్యార్థి చేరినాడో, ఆ పాఠశాల ఉపాధ్యాయులు, ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఆ విద్యార్థి ఇక్కడ మా పాఠశాలలో చేరి ఉన్నాడు. మీరు డ్రాప్ చేయండి సార్ అని చెప్పి అక్కడ ఏ స్కూల్ అయితే పిల్లోడున్నాడో ఆ స్కూల్ హెడ్ మాస్టర్‌కి రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. కాకపోతే ఇక్కడ మనకు సందేహం ఏమంటే, ఈ మాడ్యూల్ ఇంతకుముందు మనము డ్రాపింగ్ చేస్తున్నాం కాబట్టి, ఇప్పుడు కొత్తగా ఉండడం వల్ల ఇక్కడ కొద్దిమంది కన్‌ఫ్యూజ్ పడిన పరిస్థితి కాబట్టి, అందుకోసం ఈ ఇది ఎట్లా చేయాలనేది ఒకసారి మనం డిస్కస్ చేయాలని ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతున్నది. అందరికీ నమస్తే. నేను నారాయణ స్వామి, సమగ్ర శిక్ష ఏపీఓ అనంతపురం సార్. అందుకోసం మనం గమనించాల్సినవంటే ముఖ్యంగా ఇప్పుడు మనకు మీరేదైనా స్కూల్‌లోకి లాగిన్ అయిన వెంటనే ఇలా వస్తుంది. దయచేసి ఒకసారి అందరూ కూడా గమనించాల్సిందిగా కోరుతున్నాం. స్కూల్‌లోకి లాగిన్ అయిన వెంటనే ఫస్ట్ ఇలా వస్తుంది. మనకి 25, 26 సెలెక్ట్ చేసుకుంటాం. ఒకసారి ఇక్కడ గమనించండి. స్టూడెంట్ రిలీజ్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ అనేటువంటి ఆప్షన్ ఇక్కడ ఉన్నది. దయచేసి ఒకసారి గమనించండి. స్టూడెంట్ రిలీజ్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్. ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా వితిన్ స్టేటా, ఔట్ సైడ్ స్టేట్ ఉంటుంది. మనం వితిన్ స్టేటే చేయాలా. దయచేసి గమనించాల్సినవంటే, మనం రిక్వెస్ట్ జనరేట్ చేయాలంటే ముఖ్యంగా స్టూడెంట్ యొక్క పెన్ నెంబరు మరియు డేట్ ఆఫ్ బర్త్ ఆధార్‌లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అనేది కంపల్సరీగా అవసరం. మనం ఇక్కడ స్టూడెంట్ రిక్వెస్ట్ మేనేజ్మెంట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ పర్టిక్యులర్ స్కూల్ లాగిన్‌లో 3 ఆప్షన్స్ ఇక్కడ వస్తాయి. జనరేట్ రిక్వెస్టు, అప్రూవ్ రిక్వెస్టు, వ్యూ రిక్వెస్టు. అంటే ఇక్కడేమి మనకెవరైనా రిక్వెస్ట్ చేసినారా మన స్కూల్‌కి సంబంధించిన వాళ్ళని ఇక్కడ చూడొచ్చు. మన రిక్వెస్ట్‌ని కూడా ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ చూడండి. యూజర్ కెన్ వ్యూ ఆల్ ద రిక్వెస్ట్ దట్ ఆర్ జనరేటెడ్ అండ్ రిసీవ్డ్. మనము మన స్టేటస్ తెలుస్తుంది. మనకి ఎవరైనా రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా తెలుస్తుంది. ఇక్కడ అప్రూవ్ రిక్వెస్ట్ అంటే మనకి ఎవరైనా రిక్వెస్ట్ చేస్తుంటే వాళ్ళని అప్రూవ్ చేయాలి. ఇప్పుడు మనం ఇప్పుడు ప్రధానంగా జనరేట్ రిక్వెస్ట్ గురించి ఆలోచిస్తాం. తర్వాత అప్రూవ్ రిక్వెస్ట్ గురించి తర్వాత. ఇప్పుడు నేను పర్టికులర్ స్కూల్‌కి సంబంధించినట్టు ఒక స్కూల్ లాగినాను. ఇప్పుడు నా దగ్గర ఒక స్టూడెంట్ చేరి ఉన్నాడు. కానీ అక్కడ ఓల్డ్ స్టూడెంట్స్ వాళ్ళు డ్రాప్ చేయలేదు. అందుకోసం మనం గమనించాల్సిందేమంటే, ఆ స్టూడెంట్ యొక్క మనం ఇక్కడ పెన్ నెంబర్ ఇక్కడ దయచేసి ఇక్కడ గమనించండి. జనరేట్ స్టూడెంట్ రిలీజ్ రిక్వెస్ట్ వితిన్ స్టేట్‌లో ఇక్కడ పెన్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ఆధార్‌లో ఉన్నటువంటి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఇక్కడ మనం గాని ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆ స్టూడెంట్ డీటెయిల్స్ మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ కనిపించిన ఆటోమేటిక్‌గా రిమార్క్ సబ్మిట్ చేయాలి. ఇక్కడ రిమార్క్ ఒకటి ప్లీజ్ రిలీజ్ ద స్టూడెంట్ ఫ్రమ్ ద స్కూల్ రికార్డ్స్. అంటే ఇక్కడ ఈ స్టూడెంట్ మా దగ్గర చేరినాడు కాబట్టి ఈ స్టూడెంట్‌ని రిలీజ్ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ మనకి రిమార్క్ సబ్మిట్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇక్కడ జనరేట్ స్టూడెంట్ రిలీజ్ రిక్వెస్ట్ అనేటిది ఆప్షన్ వెళ్తుంది. ఈ విధంగా మనకు వచ్చిందంటే ఆటోమేటిక్‌గా వాళ్ళకి రిక్వెస్ట్ చేసి ఉన్నామని అర్థం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి. ఇప్పుడు ఏ హెడ్ మాస్టర్ అయితే అప్పుడు మీరు ఇక్కడ రిక్వెస్ట్ పెట్టిన తర్వాత సంబంధిత యాజమాన్యానికి ఫోన్ చేసి, సార్ ఇక్కడ మా పిల్లోడు చేరినాడు, మేము రిక్వెస్ట్ చేసినాం రిలీజ్ చేయండి అని చెప్పి మీ ఎంఐఎస్ ద్వారా వాళ్ళకి సమాచారం ఇస్తే ఆటోమేటిక్‌గా హెడ్ మాస్టర్ లాగిన్‌లో వాళ్ళు చొరవ తీసుకొని అక్కడ ఆ విద్యార్థిని రిలీజ్ చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ అనండి.